హాయ్ అండి. ఉదయం 5 గంటలకి మేలుకొలుపుల వాళ్ళు రావడంతో మొదలైన సంక్రాంతి రోజు రాత్రి 10:30 వరకు పిల్లా పెద్దలు కలిసి ఆడే ఆటలతో, గ్రామంలో మహిళలు వేసే కోలాటాలతో క్షణం ఖాళీ లేకుండా గడిసిపోయింది. సంక్రాంతి రోజున పేరంటాళ్ళని ఇంటికి పిలిచి పసుపులు పోసే ఆనవాయితీ మాకుందండి. అయితే ఈ ఆనవాయితీ కొద్దిమందికి ఉంటుంది, కొద్దిమందికి ఉండదు. సంక్రాంతి కోసమని నేను ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా! మా పెద్దమ్మ ఒకరొచ్చి ఏమన్నారంటే, పసుపులు పోసే వాళ్ళ ఇల్లు పసుపు పోసిన రోజు తడిగా ఉండాలి అని చెప్పడంతో పొద్దున్నే లేచి మళ్ళీ ఇల్లంతా మాపు పెట్టుకున్నాను. దానివల్ల వాకిట్లో ముగ్గేసేసరికి బాగా తెల్లవారిపోయింది. నేను వాకిట్లో ముగ్గేస్తుంటే వాటికేదో తినడానికి తెచ్చాను అనుకుని కోళ్ళన్నీ చుట్టూ చేరాయి. వాటికి కొంచెం బియ్యం వేసి నేను ముగ్గునైతే కంప్లీట్ చేసుకున్నాను. చూసారు కదా నేను వేసే ముగ్గు. ముగ్గు మీకు నచ్చిందా? అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఇక తలంటు స్నానం చేసి నిత్య దీపారాధన పూర్తి చేసుకొని పేరంటాలకు రాయడం కోసం పసుపు, తాంబూలం, చీర జాకెట్టు, పసుపు దారాలు, శతమానం ఇవి తయారు చేసుకున్నాను. ఇంతలోనే మా పిన్ని ముగ్గురు పేరంటాలను తీసుకొని వచ్చింది. ముగ్గురు లేదా 5గురు పేరంటాలను పిలుచుకొని మనం పసుపులు రాసుకోవచ్చు. వాళ్ళకి కాలు కడిగి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ మొఖానికి, కాళ్ళకి, చేతులకి పసుపు రాసి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించుకొని వాళ్ళ మెడలో మనం తయారు చేసుకున్న శతమానాన్ని వేసి, అలాగే మన అమ్మవారికి తీసుకున్న చీర ఉంది కదా పేరంటాలది, ఆ చీర కూడా వాళ్ళ ముగ్గురు మెడలో వెయ్యాలి. తర్వాత వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో మనం అరటిపండు, వడపప్పు, చెరుకు ముక్క, అలాగే ఎర్రదుంప ఇవి పెట్టి తాంబూలం ఇచ్చుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఆ చీరతో సహా వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి, ఆ చీరని మన వాకిట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. చీర అక్కడ కొంచెంసేపు ఉంచి దాని తర్వాత మళ్ళీ మనం అది తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇదంతా అయ్యేసరికి 11 దాటిపోయింది. ఇక పెద్దలకు బట్టలు పెట్టాలి కదా! మడపల కోసం వంట స్టార్ట్ చేసుకొని పరమాన్నం, పప్పు, అన్నం, చారు, కలగయ్య కూర తయారు చేసుకున్నాను. కొంతమంది అప్పాలు, పొంగడాలు కూడా పెట్టుకుంటారు. మాకైతే ఆనవాయితీ లేదు. మేము ఇవి మాత్రమే పెడతాం మడపలుగా. వంట చేస్తున్నంత సేపు మా అబ్బాయి, మా మేనల్లుడు అయితే నేనేదో కొత్త రకం వంట తయారు చేస్తున్నానేమో అని వంటగదిలోనే తిరుగుతున్నారు అలాగను. తీసుకున్న కొత్త బట్టలన్నింటికి కూడా పసుపు రాయడం, దీపం కోసం కలశం, ఆ కలశానికి పువ్వుల దండ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని 3 మడపలలో వండుకున్న పదార్థాలు, అలాగే వడపప్పు, బెల్లం పెట్టి అత్తయ్య, మామయ్య ఫోటో కూడా ఇక్కడే పెట్టుకున్నాను. కాలం చేసిన వాళ్ళందరిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పేరు తలుచుకొని వారికి ముందుగా బట్టలు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక్కొక్కరి పేరు తలుచుకొని ఒక్కొక్కరికి తీసిన బట్టలన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాము. మనం తీసిన బట్టలు కట్టుకొని భోజనం తినమని పిలిచి మన పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మన పెద్దలు, మన తల్లిదండ్రుల వల్లనే కదా! మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, వారికి జన్మనిచ్చిన తాత ముత్తాతలని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన వాళ్ళు మనం తీసిన బట్టలు కట్టుకొని భోజనం చేస్తారని ఆ రూమ్ డోర్ వేసి ఇంట్లో వాళ్ళందరం కొంచెం సమయం బయటకొచ్చేయాలి. మేము అలాగే పక్కన మా తమ్ముడు వాళ్ళందరూ కూడా బయటకొచ్చి మా వారు, మా తమ్ముడు చిన్నప్పుడు చేసిన అల్లర్లన్నీ చెప్పుకుంటూ కొంచెంసేపు హాయిగా అలా గడిపేశాము. అయితే ఆ రోజులే వేరు కదండీ! కల్మషం లేని మనసులు, స్వచ్ఛమైన ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఇప్పుడు తీపి గుర్తులుగా చెప్పుకుంటున్నాం మనం. కొంచెం సేపు గడిపిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాము. మనం వచ్చేటప్పుడు డోర్ వేసుకున్నాం కదా! ఆ డోర్‌నైతే 3 సార్లు తట్టి ఇంట్లోకి వెళ్ళి పెద్దలకు నమస్కరించుకొని అక్కడ మడపలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రసాదంగా తినాలి. ఇంట్లో బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత పిల్లలతో సహా మేము దేవుడింటికి వెళ్ళాము. మా ఇంటి దేవుడైతే వెంకటేశ్వర స్వామి. మాకు దేవుడింట్లో కోలాలు కూడా ఉన్నాయి. ఈ బట్టలు పెట్టడం అనేది ఎవరింట్లో వాళ్ళు కాకుండా కుటుంబం అంతా కలిసి దేవుడింట్లో పెట్టుకుంటారు చాలామంది. నిజంగా చెప్పాలంటే అందరం కలిసి ఒక చోట చేరి పూర్వీకులకు బట్టలు పెట్టడం, మన కులదైవాన్ని పూజించుకోవడం ఇవన్నీ మన పిల్లలకి నేర్పించడం చాలా మంచి పద్ధతి. మనం చేసే పనులు బట్టి మన పిల్లలు కూడా మన సాంప్రదాయాలు నేర్చుకుంటారు. బంధాలకి, బంధుత్వాలకి కూడా గౌరవిస్తారు. ఆ తర్వాత మా మరిది వాళ్ళ పిల్లల్ని తీసుకొని మా ఇంటి ఇలవేల పైన ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాము. మాకు ఈ అమ్మవారంటే చాలా నమ్మకమండి. మా అమ్మ దగ్గరికొస్తే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ అమ్మవారి దగ్గరికొచ్చినా నాకు అంతే ఆనందంగా ఉంటుంది. యద్భావం తద్భావతే అంటారు కదా! నేను అమ్మవారితో చెప్పిన మాటలన్నీ కూడా అమ్మవారు వింటున్నట్టుగా, కొన్ని సంకేతాలతో అమ్మ నాకు సమాధానం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మకి ఎన్ని రూపాలున్నా సరే అమ్మవారిని భక్తితో సేవిస్తే మాత్రం నేనున్నానని భరోసా ఇస్తుంది ఆ జగన్మాత. మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత అటునుంచి అటే మా పొలంలోకి వెళ్ళాము. ఇప్పుడు పెద్దగా పొలంలో పంటేమీ లేదు. అక్కడక్కడ పత్తి మొక్కలున్నాయి. కొంచెం ఎక్కువగా చిక్కుడు మొక్కలున్నాయి. అవి కూడా మొత్తం కాపు రాలేదు. ఎక్కువ పువ్వులతో ఉంది. అక్కడక్కడ కాయలొచ్చున్నాయి. ఇక కనకాంబరాలైతే పువ్వులు లేక పొలమంతా మొక్కలతో బోసిగా అయిపోయింది.
ఇంకా మా బావగారు టమాటీలు కూడా వేశారు ఒక చిన్న మడిలో. అవి కూడా పచ్చిగా ఉండి చిన్న కాయలున్నాయి. ఇలా పొలంలో కొంచెంసేపు గడిపేసిన తర్వాత ఊర్లోకొచ్చేసాము. ఊరొచ్చి 2 రోజులైనా అయిన వాళ్ళు ఎవరింటికి వెళ్ళలేకపోయాను కదా! ఇప్పుడు ఇలా అందరిని కలుసుకొని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 7 అయిపోయింది. ఇక రాత్రికి భోజనం తయారు చేసి రామాలయం దగ్గర ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, కోలాటాలు ఇవన్నీ జరుగుతాయంటే నేను, మా పాప, మా మేనకోడలు కలిసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళంతా చిన్నపిల్లలయిపోయి చాలా సందడిగా గడిపేశారు. అప్పటికే టైం 10:30 అయిపోయింది. ఓకే అండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇక ఉంటాను.